నమస్కారం. మంగళదీప్ ప్యూర్ అగరబత్తీస్ గోపురం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు గోపురంలో సాంప్రదాయాలు చెప్పుకుని ముందుగా అర్చనలో శ్రీ మహావిష్ణువును స్మరించుకుందాం. పొడగంటిమయ్యామిమ్ము పురుషోత్తమా, పొడగంటిమయ్యామిమ్ము పురుషోత్తమా, మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా. పొడగంటిమయ్యామిమ్ము పురుషోత్తమా, మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా. పొడగంటిమయ్యామిమ్ము పురుషోత్తమా. కోరి మమ్ము నేలినట్టి కులదైవమా, చాలా నేరిచి పెద్దలిచ్చిన నిదానమా. గారవించి దప్పిదీచు కాలమేఘమా, గారవించి దప్పిదీచు కాలమేఘమా, గారవించి దప్పిదీచు కాలమేఘమా. మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా. పొడగంటిమయ్యామిమ్ము పురుషోత్తమా, మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా. పొడగంటిమయ్యామిమ్ము పురుషోత్తమా. జడనీక బ్రతికించే సిద్ధమంత్రమా. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. జడనీక బ్రతికించే సిద్ధమంత్రమా, రోగాలడచి రక్షించే దివ్యౌషధమా. బడిబాయక తిరిగే ప్రాణబంధుడా, బడిబాయక తిరిగే ప్రాణబంధుడా, బడిబాయక తిరిగే ప్రాణబంధుడా. మమ్ము గడిచినట్టి శ్రీ వెంకటనాథుడా. పొడగంటిమయ్యామిమ్ము పురుషోత్తమా, మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా. పొడగంటిమయ్యామిమ్ము పురుషోత్తమా. అధిక మాసానికి పురుషోత్తమ మాసం అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది? మనకి మరో 2 రోజుల్లో అధిక ఆషాఢం ప్రారంభం కాబోతోంది. అయితే అధిక మాసానికి పురుషోత్తమ మాసం అనేటువంటి పేరుంది. అధిక మాసం ఎప్పుడు వచ్చినా ఏలాంటి శుభకార్యాలు చేయకూడదని మనకి శాస్త్రం చెప్తోంది. అయితే ఈసారి ఆషాఢ మాసం కాబట్టి చేయకూడదా అనే సందేహం చాలామందికి రావచ్చు. కానీ ఆషాఢ మాసంలో రావడమే కాదు, పోయినసారి 3 సంవత్సరాల క్రితం 2012లో మనకి భాద్రపద మాసం అధిక మాసంగా వచ్చింది. అయితే ఎప్పుడు వచ్చినా మనకి మామూలుగా శుభకార్యాలు ఎప్పుడు చేస్తూ ఉంటాం? మాఘాది పంచకాల్లో చేస్తూ ఉంటాం. మాఘం, పాల్గొనం, చైత్రం, వైశాఖం, జ్యేష్టం అనేటువంటి 5 మాసాలు కూడా మనకి శుభకార్యాలకి అత్యంత విశిష్టమైనటువంటివిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఉత్తరాయణం మొదలు కాగానే ఈ మాసాలు మనకి మొదలవుతూ ఉంటాయి. అయినప్పటికీ అది ఉత్తరాయణం అయినప్పటికీ
అధిక మాసం ఆ మాసాల్లో వస్తే మాత్రం శుభకార్యాలు చేయకూడదు. అధిక మాసం ఏ మాసంలో అయినా రావచ్చు. ఒకసారి చైత్ర మాసంలో వస్తుంది, ఒకసారి వైశాఖ మాసంలో వస్తుంది, ఒకసారి జ్యేష్ఠ మాసంలో వస్తుంది. అలా అని వరుసక్రమంగా ఈసారి చైత్రమాసం వస్తే వచ్చేసారి భాద్రపద మాసంలో రావాలి లేదా వైశాఖ మాసంలో రావాలి అనేటువంటి క్రమ పద్ధతి దీనికి ఏమీ లేదు. అయితే ఇది ఎందుకు వస్తుంది అనేటువంటి విషయానికి దీనికి మలమాసం అనేటువంటి పేరు కూడా ఉంది. ఇది ఎందుకు వస్తుంది అనే దానికి కారణం ఏమిటంటే మనకి ఈ అధిక మాసంలో మాస సంక్రాంతి అనేటువంటిది రాదు కాబట్టి ఆ మాసాన్ని అంటే ఏ మాసంలో మాస సంక్రాంతి రాదో ఆ మాసానికి మనం అధిక మాసం అని పేరు పెడతాం. 2 అమావాస్యల మధ్యలో మాస సంక్రాంతి రాకపోతే అది అధిక మాసంగాను మలమాసంగాను మనకి శాస్త్రం చెప్తోంది. అయితే ఇక్కడ మనకి ఏ మాసంలో అధిక మాసం వచ్చినప్పటికీ కూడా అంటే మాస సంక్రాంతి లేనటువంటి ఏ మాసమైనా కూడా మనకి 3 సంవత్సరాలకి ఒకసారి ఏర్పడుతుంది. అది ఏర్పడటానికి కారణం అనేటువంటివి జ్యోతిష్యపరంగా మనం శుభమస్తు కార్యక్రమంలో మళ్ళీ చెప్పుకుందాం. ఇక్కడ మనకి ఏమిటంటే ఎప్పుడైనా సరే 3 సంవత్సరాలకి ఒకసారి వచ్చేటువంటి అధిక మాసం అది ఏ మాసంలో అయినా రావచ్చు. అంటే శుభకార్యాలు చేయతగినటువంటి చైత్ర విశాఖాల్లో కూడా రావచ్చు. వచ్చినప్పటికీ కూడా అది అధిక మాసం అయితే అప్పుడు శుభకార్యాలు చేయకూడదు. అయితే ఇక్కడ మనకి మామూలుగా నామకరణం చేసినప్పుడు ఏం చేస్తాం, మాస నామం కూడా పుట్టిన బిడ్డకి పెడుతూ ఉంటాం. 12 మాసాలకి కూడా విష్ణుమూర్తి నామాలు మాసనామాలు అంటూ ఉన్నాయి. అయితే ఈ మలమాసానికి మాత్రం ఏ నామము లేదు. అందుకని ఈ మాసం ఎందుకు పనికిరాదని బాధతో ఆ మలమాసం వెళ్ళి విష్ణుమూర్తి దగ్గర శ్రీహరి దగ్గర మొరపెట్టుకుని కన్నీళ్లు కార్చిందిట. ఈ విషయాన్ని నారద మహర్షికి శ్రీమన్నారాయణుడు చెప్పాడని సూతుడు శౌనకాది మహామునికి వివరించట. అయితే ఏమని మొరపెట్టుకుంది, ఎందుకు నాకు నా మాసానికి ఎలాంటి ప్రత్యేకత లేదు, అన్ని మాసాలకి విష్ణుమూర్తి అధిదేవతగా ఏదో ఒక నామంతో ఉన్నాడు, కానీ అధిపతి లేనటువంటి మాసంగా అయిపోయింది, ఎలాంటి శుభకార్యాలకి నోచుకోనటువంటి మాసం అయిపోయింది అని కన్నీళ్లు కార్చిందిట. విష్ణుమూర్తికి పురుషోత్తముడు అనేటువంటి పేరు. పురుషోత్తముడు అంటే పురుషుల్లోకి ఉత్తమమైనటువంటి వాడు, శ్రేష్టమైనటువంటి గుణాలు కలిగినటువంటి వాడు అనేటువంటి అర్థం. అలాంటి గుణాలన్నింటినీ కూడా నేను నీకు అనుగ్రహిస్తున్నాను అని చెప్పేసి ఆశీర్వచనం చేశాట. అలా చేయగానే ఆ మాసానికి, ఆ మలమాసానికి, అధిక మాసానికి పురుషోత్తమ మాసం అనేటువంటి పేరు వచ్చింది. అంటే ఈ పురుషోత్తమ మాసంలో ఎవరు ఏది చేసినా కూడా వాళ్ళందరికీ కూడా అత్యంత విశిష్టమైనటువంటి ఫలితం వస్తుందిట. ఎలాంటి ఫలితం, అసలు ఇదివరకు జన్మలో ఎలాంటి పుణ్యకార్యాలు చేయనటువంటి వాళ్ళు కూడా ఈ అధిక మాసంలో అధిక మాస వ్రతం చేయటం వలన వాళ్ళకి అత్యంత పుణ్యం వస్తుందిట. ఏ విధంగా చెప్తారు అంటే, ఒక విత్తనాన్ని నాటిన తర్వాత ఆ విత్తనం మొలకెత్తి 1,000,000 రెట్లుగా పంటని ఫలసాయాన్ని ఏ విధంగా ఇస్తుందో, ఈ మలమాసంలో, ఈ పురుషోత్తమ మాసంలో, ఈ అధిక మాసంలో ఎవరు పూజ, దానం, అర్చన, స్నానం, జపం ఇలాంటివి చేస్తారో వాళ్ళందరికీ దాని ఫలితాలు 1,000,000 రెట్లుగా ఉంటాయిట. అందుకని అధిక మాస వ్రతం చేసినటువంటి వాళ్ళకి పురుషోత్తముడి అనుగ్రహం ఉంటుందని, సూక్ష్మంలో మోక్షంలాగా వాళ్ళు అత్యంత విశిష్టమైనటువంటి ఫలితాన్ని పొందుతారు అనేటువంటి విషయాన్ని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే నారద మహర్షికి చెప్పినట్టుగా సూతుడు శౌనకాది మహామునులకి చెప్పాడనేటువంటి విషయం మనకి అధిక మాస వ్రతంలో, అధిక మహత్యంలో మనకి కనబడుతోంది. అయితే అధిక మాసం అనేటువంటిది పురుషోత్తమ మాసంగా చెప్పబడుతోంది కాబట్టి ఈ మాసంలో ఎవరు నియమనిష్టలతో పూజలు చేస్తారో, ఎవరు అధిక మాస వ్రతాన్ని చేస్తారో వారందరికీ కూడా పురుషోత్తముడి అనుగ్రహం లభిస్తుందిట, 1,000,000 రెట్ల ఫలితం లభిస్తుందిట. ఈ అధిక మాసంలో స్నానం, దానం, జపం, హోమం, తర్వాత వ్రత నియమాలన్నింటినీ కూడా ఎవరు పాటిస్తారో వాళ్ళందరికీ కూడా ఆ పురుషోత్తముడి అనుగ్రహం లభిస్తుందిట. ఆ తర్వాత ఏమిటంటే ఇది నాశరహితమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. నాశరహితమైంది అంటే తప్పనిసరిగా అక్షయ పుణ్యాన్ని, అక్షయ ఫలితాన్ని ఇస్తుందిట. అందుకని అధిక మాసంలో చేసేటువంటి పుణ్యం అంతా ఇంత కాదు. కొద్ది పుణ్యం చేసినా, కొద్ది మంచి పని చేసినా కూడా 1,000,000 రెట్ల ఫలితాన్ని అది ఇస్తుందిట. అందుకని సూక్ష్మంలో మోక్షాన్ని పొందాలని ఎవరు అనుకుంటూ ఉన్నారో, ఎవరికైనా ఏమైనా పనులు కావు, ఆటంకాలుగా ఉన్నాయి అని అనుకుంటూ ఉన్నారో,
ఎవరికైనా ఏవైనా ఇబ్బందులు ఉన్నాయి అని అనుకుంటూ ఉన్నారు అంటే ఇక్కడ ఏం చెప్తారు, అన్ని మాసాలకి కూడా సకామ మాసాలుగా ఉన్నాయిట, కానీ మలమాసం మాత్రం నిష్కామ మాసం. కానీ దీనికి పురుషోత్తమ మాసం అనేటువంటి పేరు ఉండటం వలన, ఈ పురుషోత్తమ మాసంలో చేసినటువంటి పుణ్యం వలన ఆ పురుషోత్తముడి అనుగ్రహానికి పాత్రులై విశిష్టమైనటువంటి ఫలితాన్ని వాళ్ళు పొందుతారట. అంటే మామూలప్పుడు దానికంటే కూడా ఈ అధిక మాసంలో చేసేటువంటి స్నాన జపదాన హోమాలన్నిటికీ కూడా విశిష్టమైనటువంటి ఫలితం ఉంటుందిట. అందుకని ఎవరెవరికైనా ఏవైనా పారాయణలు చేసుకోవాలి, ఏదైనా జపం చెయ్యాలి, ఏదైనా దానం చెయ్యాలి, ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి, ఏదైనా హోమం చెయ్యాలి అని అనుకుంటే ఈ అధిక మాసంలో చేయటం వలన తప్పనిసరిగా పురుషోత్తముడి అనుగ్రహానికి వాళ్ళు పాత్రయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని అత్యంత విశిష్టమైనటువంటిది ఈ పురుషోత్తమ మాసం. ఈవేళ 17వ తారీఖు నుంచి మనకి అధిక మాసం ప్రారంభం కాబోతోంది. అంటే ఎప్పుడు కూడా మనకి గోపురంలో సాంప్రదాయాన్ని అనుసరించి ఏదైనా కావాలంటే మనం 1-2 రోజులు ముందుగా చెప్పుకుంటూ ఉంటాం. అందుకని ఎవరైనా ఈ మాసంలో దీక్షను పూనాలి అని అనుకుంటే ముందుగా తెలుసుకోవటం వలన వాళ్ళు సంకల్పించుకొని ఈ 17వ తారీఖు నుంచి, అంటే అధిక మాసం ప్రారంభం కాగానే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏవేవి దీక్షలు చేయాలనుకుంటున్నారో, ఎలాంటి దానాలు చేయాలనుకుంటున్నారో, ఎలాంటి వ్రతాన్ని పూనాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ వ్రత మహిమ వలన, పురుషోత్తముడి అనుగ్రహం వలన, అధిక మాసంగా ఉండేటువంటి ప్రత్యేకత వలన అత్యంత విశిష్టమైనటువంటి ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. గర్భస్రావాలు అవుతున్న వారు అధిక మాసంలో ఏం చెయ్యాలి? కొంతమందికి హ్యాబిచువల్ అబార్షన్స్ అవుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళు, అంతేకాదు అబార్షన్స్ ఒక్కటే కాదు, ఎలాంటి లోపాలు ఉన్నప్పటికీ ఏదైనా కావాలి అనేటువంటి కోరిక ఉన్నవాళ్ళు, అది ధర్మమైంది అయితే ఈ అధిక మాస వ్రతం చేయటం వలన అది పోయేటువంటి అవకాశం ఉంటుందిట. అయితే ఈ అధిక మాస వ్రతాన్ని ఏ విధంగా చేయాలి? మామూలుగా మనం ఏం చెప్తూ ఉంటాం, ఆ కామ వైకోణ అంటూ ఉంటాం. ఆ కామ వైకోణ అంటే ఆషాఢమాసం, ఆ తర్వాత కార్తీక మాసం, మాఘమాసం, వైశాఖ మాసం అని సంవత్సరంలో 4 కోణాలుగా మనం చెప్తూ ఉంటాం. ఈ మాసాల్లో స్నాన దాన జపద హోమాలకి విశిష్టమైనటువంటిది. అయితే చాలామంది కార్తీక మాసం మాత్రమే స్నానాలు చేస్తూ ఉంటారు. కానీ మనకి శాస్త్రం ఏం చెప్తోంది, ఆషాఢ మాసంలో కూడా చెయ్యాలి అని, మాఘమాసంలో కూడా చెయ్యాలి అని, అదేవిధంగా వైశాఖ మాసంలో కూడా చెయ్యాలి అని మనకి శాస్త్రం నిర్దేశిస్తోంది. ఈ విషయాన్ని అందరూ గమనిస్తే చాలా మంచిది. అయితే ఇక్కడ అధిక మాసంలో ఎప్పుడు స్నానం చేయాలి, ఎవరిని ఏ రూపంలో భగవంతుణ్ణి పూజించాలి, ఏ విధంగా పూజించటం వలన ఇలా గర్భస్రావాలు అనేటువంటిది తప్పిపోతుంది. అయితే కేవలం గర్భస్రావాల గురించే కాదు, ఏదైనా కామ్యం కావాలి అనుకునేటువంటి ప్రతి వాళ్ళు కూడా ఈ అధిక మాస వ్రతాన్ని చేయటం వలన ఆ ఫలితాన్ని తప్పనిసరిగా 1,000,000 రెట్లుగా పొందేటువంటి అవకాశం ఏర్పడుతుందిట. అయితే అధిక మాసం పాడ్యమి నుంచే ఈ వ్రతాన్ని వాళ్ళు ప్రారంభించాలి. అయితే దానికంటే ముందు రోజే, అంటే రేపటి నుంచే వాళ్ళు బ్రహ్మచర్యం పాటించటం, నియమనిష్టలతో ఉండటం, నేల మీద పడుకోవడం, అంటే చాపేసుకుని పడుకోవడం, అన్యమైనటువంటి పదార్థాలు తినకపోవడం లాంటివి చేస్తూ ఉండాలి. అయితే ఈ స్నానాలకి మనం ఆ కామ వైకోణ అని చెప్పుకున్నాం. అప్పుడు చేసే స్నానాలన్నీ కూడా ఎప్పుడు చేయాలి? అరుణోదయ కాలానికి స్నానం చేయాలి. అరుణోదయం అనేది మనకి ఎప్పుడవుతుంది? సూర్యోదయానికంటే ఇంచుమించుగా 3 గంటల ముందు నుంచి మనకి అరుణోదయ కాలంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే 6 గంటలకి అవుతుందంటే అర్ధరాత్రి 3 గంటల నుంచి మనకి అరుణోదయ సమయం. అప్పటి నుంచి సూర్యోదయం లోపల నదీ స్నానం చేయాలి. నది దగ్గర లేనటువంటి వాళ్ళు బావి దగ్గర, ఇంటిలో బావి దగ్గర చేయొచ్చు. ఈ రోజుల్లో బావులు లేవు కాబట్టి బోరింగ్ దగ్గర చేయవచ్చు. అది వీలు కాకపోతే ఇంట్లో ఉండేటువంటి నీళ్లతో కూడా చేయవచ్చు. ఆషాఢ మాసంలో చన్నీళ్ళు స్నానం చేయడానికి ఎవరికి ఏ అభ్యంతరం ఉండకపోవచ్చు, ఎందుకంటే ఉక్కిపోతూ ఉంటుంది కాబట్టి చన్నీటితో కూడా స్నానం చేయటం అసాధ్యం ఎవరికి కాదు. స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత వ్రతం కోసం, వ్రతం ఎలా చెయ్యాలి అనేటువంటి దానికి ఇప్పుడు చుచాయిగా నేను చెప్తాను, తర్వాత వివరాలన్నీ మళ్ళీ తర్వాత చెప్పుకుందాం. అంటే ఎల్లుండే ప్రారంభించాలి అనుకునేటువంటి వాళ్ళు కలశ స్థాపన చేసి పురుషోత్తముడి విగ్రహాన్ని పెట్టుకోవాలిట. పురుషోత్తముడి విగ్రహాన్ని బంగారుది కానీ, వెండిది కానీ, ఇత్తడిది కానీ పెట్టుకోవచ్చు. పురుషోత్తముడి విగ్రహాన్ని పెట్టుకొని పురుషోత్తముడికి లక్ష్మీనారాయణులు ఇద్దరినీ కూడా పెట్టుకుని పూజ చేయాలి.
నిత్యం ఉదయం సాయంత్రం కూడా పూజ చేయాలి. ఏకభుక్తం కానీ లేదా నక్తం కానీ చేయవచ్చు. ఏకభుక్తం అంటే మధ్యాహ్నం కానీ రాత్రి కానీ భోజనం చేయటం. నక్తం అంటే సాయంత్రం పునఃపూజ చేసి నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భోజనం చేయటం. పగలంతా కూడా ఉపవసించి ఉండటం అనేటువంటిది. ఇలా తెల్లవారుజామున నదీ స్నానం కానీ ఇంట్లో కానీ నీటి స్నానం చేసి ఉదయాన్నే అర్చన చేసుకుని, ముఖ్యంగా గర్భస్రావాలు అవుతున్నటువంటి వాళ్ళైతే సంతాన గోపాలస్వామి మంత్రాన్ని, గర్భరక్షాంబికా మంత్రాన్ని చదువుకోవడం, ఆ రోజు పూజ చేయటం. తర్వాత వీలైతే ఈ మాసం మొత్తంలో భాగవత పారాయణం చేస్తే చాలా మంచిది. హరివంశ పారాయణం చేస్తే చాలా మంచిది. అంటే సంతానం కోసం కాబట్టి ప్రత్యేకంగా హరివంశ పారాయణం చేయవచ్చు. లేదా కృష్ణ జననం చదవచ్చు, భాగవతం చదవచ్చు. కృష్ణ భాగవతం చదవటం వల్ల కూడా విశిష్టమైనటువంటి ఫలితం వస్తుందట. ఈ నెల రోజులు ఎవరు భాగవతాన్ని చదువుతారో వాళ్ళు తప్పనిసరిగా ఆ కృష్ణుడి అనుగ్రహానికి వాళ్ళు పాత్రలవుతారుట, గోలోక వాసులవుతారుట. ఏ దంపతులు ఈ వ్రతాన్ని నియమనిష్టలతో చేసి కృష్ణుణ్ణి ఆరాధిస్తారో తప్పకుండా ఆ కృష్ణుడే వాళ్ళకి సంతానాన్ని అనుగ్రహించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. సత్సంతానాన్ని పొందేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇక్కడ ఒక విషయం అందరూ గమనించాలి. మామూలుగానే ఎలాంటి ప్రయత్నం లేకుండానే సహజంగానే సంతానం కలగటం అనేటువంటిది మనం అదృష్టంగా భావిస్తూ ఉంటాం. కానీ అది ఏమిటి అంటే అదృష్టమేది అయినప్పటికీ కూడా ఆ పుట్టినటువంటి వాళ్ళు తల్లిదండ్రుల పాప పుణ్యాన్ని అనుసరించి వాళ్ళు మంచివాళ్ళు గానో చెడ్డవాళ్ళు గానో ఉండడం లాంటిది ఉండవచ్చు. కానీ ఎప్పుడైతే ఒక లోపం ఏర్పడిన తర్వాత భగవంతుడి కోసం దీక్షను చేసి ప్రార్థనలు చేసి ఆ తర్వాత ఎవరు సంతానాన్ని పొందుతారో, అంటే భగవద్ అనుగ్రహం వలన వచ్చినటువంటి సంతానం కాబట్టి అది తప్పకుండా వాళ్ళకి సత్సంతానంగా నిలిచిపోతుంది. సత్సంతానం అంటే ఒక పుత్రిక కానీ ఒక పుత్రుడు కానీ పుట్టిన తర్వాత సమాజం పట్ల కానీ తన కుటుంబం పట్ల కానీ తన వర్గం పట్ల కానీ తన దేశం పట్ల కానీ తన తల్లిదండ్రుల పట్ల కానీ వినయ విధేయుడై ఏ విధంగా మంచి వ్యక్తిగా నిలుస్తాడో అతన్ని మనం సత్సంతానంగా, ఆ తల్లికి సత్సంతానంగా మనం చెప్తూ ఉంటాం. భగవద్ అనుగ్రహం వలన అలాంటి సత్సంతానాన్ని పొందేటువంటి అవకాశం ఇలా సంతాన లేమితో బాధపడుతున్నటువంటి వాళ్ళు లేదా అబార్షన్స్ అవుతున్నటువంటి వాళ్ళు ఈ నెల రోజులు కూడా వ్రతంలాగా పెట్టుకొని ఏకభుక్తం చేసి శ్రీమన్నారాయణుణ్ణి నామస్మరణ చేస్తూ లేదా సంతాన గోపాలస్వామి మంత్ర జపాన్ని చేస్తూ ఎవరు గడుపుతారో వాళ్ళకి తప్పకుండా ఆ నారాయణుడి అనుగ్రహం వలన పురుషోత్తముడైనటువంటి సత్సంతానం కలిగేటువంటి అవకాశం వాళ్ళకి ఏర్పడుతుంది. అందుకని ఎవరెవరికైనా సంతానం లేదు అని అనుకుంటూ ఉన్నా లేదా అబార్షన్స్ అవుతూ ఉన్నా పెళ్ళి కావటం లేదు అని బాధపడుతూ ఉన్నా, ఇక్కడ మరో విషయం కూడా కేవలం సంతానం కోసం మాత్రమే కాదు, పెళ్ళి కావటం లేదని బాధపడుతున్నటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అలాంటి వాళ్ళు కూడా ఈ నెల రోజులు పురుషోత్తమ మాసంలో పురుషోత్తముణ్ణి స్మరిస్తూ ఎవరు వ్రతదీక్షను చేస్తారో వాళ్ళకి పురుషోత్తమ మాసం అయ్యేసరికి వాళ్ళ సంకల్పాలన్నీ నెరవేరేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఆ పురుషోత్తముడి అనుగ్రహం వలన. అందుకని అత్యంత అద్భుతంగా ఆసక్తికరంగా ఉంది. అందులో వెంటనే ప్రారంభం కాబోతోంది. కాబట్టి ఈ అధిక మాసం మొత్తం కూడా ఎవరైనా సరే రాధాకృష్ణులను స్మరించాలి. సంతానం లేనటువంటి వాళ్ళు సంతాన గోపాలస్వామి మంత్రం, గర్భరక్షాంబికా మంత్రాన్ని జపించాలి. వివాహం కానటువంటి వాళ్ళు రుక్మిణి కృష్ణులను, రాధాకృష్ణులను ఏ విధంగా అయినా పర్వాలేదు పూజించటం వలన ఆ రాధాకృష్ణుల అనుగ్రహానికి పాత్రలవుతారు. వాళ్ళకి మంచి భర్త దొరికేటువంటి అవకాశం లేదా మంచి భార్య దొరికేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అంటే వివాహం కానటువంటి వాళ్ళు, సంతానం లేనటువంటి వాళ్ళు, లేదా ఏదైనా ధర్మమైనటువంటి కోరిక ఉన్నటువంటి వాళ్ళు, శత్రు పీడలు ఉన్నటువంటి వాళ్ళు, రోగంతో బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళు, దోషాలు శాపాలతో బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళు, పితృదోషాలున్నాయని బాధపడుతున్నటువంటి వాళ్ళు అందరూ కూడా దోష పరిహారానికి కానీ లేదా మీకు ఉండేటువంటి కామనలు పూర్తి కావడం కోసం కానీ ఈ పురుషోత్తమ మాసంలో నెల రోజులు నియమనిష్టలతో ఆ పురుషోత్తముణ్ణి, ఆ రాధాకృష్ణులని ఎవరు స్మరిస్తారో, ఎవరు నియమనిష్టలతో ఈ వ్రతాన్ని సమాప్తం చేస్తారో, ఈ నెల రోజులు పూజ చేస్తారో వాళ్ళకి తప్పనిసరిగా వాళ్ళ కోరిక నెరవేరేటువంటి అవకాశం ఉందని మనకి కనిపిస్తోంది.
గర్భరక్షాంబికాయై నమః. చాలాసార్లు మనం ఈ మధ్యలో శుభమస్తు కార్యక్రమంలో సంతాన గోపాలస్వామి మంత్రాన్ని, అదేవిధంగా గర్భరక్షాంబికా మంత్రాన్ని కూడా చెప్పుకున్నాం. ఆ మంత్రాల్ని మీరు డౌన్లోడ్ చేసి చదువుకోవచ్చు, లేదా గర్భరక్షాంబికాయై నమః అనేటువంటి మంత్రాన్నైనా కూడా జపం చేసుకోవచ్చు. గర్భరక్షాంబికా దేవాలయం మనకి తమిళనాడులో ఉంది. ఆవిడ్ని తలుచుకోవడం వల్ల సంతానం కలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. గోపురంపై మీ అమూల్యమైన సలహాలు మాకు తెలపండి. మా చిరునామా గోపురం, కేర్ ఆఫ్ జీ తెలుగు, పోస్ట్ బాక్స్ నెంబర్ 102, ఖైరతాబాద్, హైదరాబాద్ 5,04,000. మా ఈమెయిల్ ఐడి gopuram.ctelugu@gmail.com. చూశారు కదా, ఇది ఇవాల్టి మంగళదీప్ ప్యూర్ అగరబత్తీస్ గోపురం కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.